దేవునితో ఉన్న సహవాసము చాలలేదు. ఈ సంవత్సరం మీరు చేసిన ప్రార్థనలు చాలలేదు. ఈ సంవత్సరం ఏదో కొన్ని వచనాలు చదవరు, అది చాలలేదు. యూ హ్యావ్ టు బి హంగ్రీ ఫర్ మోర్. ఇంకా నేను సహవాసం చేయాలి, ఇంకా నేను ఆయన ఆలయంకి రావాలి, ఇంకా నేను వాక్యము చదవాలి, ఇంకా నాకు దేవుడితోటే ఎప్పుడు సంభాషణ ఉండాలి అని యూ హ్యావ్ టు బి హంగ్రీ అంట. ఈ జీవితము శూన్యమే, యేసు లేని జీవితం అంధకారమే, యేసు లేని జీవితం అంతా కూడా బాధే. అందుకనే అనుభవపూర్వకంగా మీరు తెలుసుకున్నారు, నిజంగా దేవుడు లేని జీవితం నేను జీవించలేను అన్నట్లయితే ఏదో ఒక్కసారి స్వరములు ఎత్తి చెప్తారా, దేవా నీ సన్నిధి మాతో రాని ఎడల దయచేసి మమ్మల్ని పంపించవద్దు. నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వారు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. విశాసన సాంగత్యము చేయమంటున్నాడంటే అది మన మేలు కొరకే, అది మన మంచి కొరకే, అది మన కాపుదల కొరకే, అది మన క్షేమము కొరకే. అది దేవుడు మన కోసం అపవాది కీడు నుండి తప్పించడానికి. దేవుని సన్నిధి లేకపోతే మనం ఎదిరించలేమని దేవుడు కోరేది అదే. దేవుడు క్షేమంగా ఉండాలని ఆశపడుతున్నాడు అండి. దేవునితో మరలా మేము సన్నిహిత సహవాసం కలిగి ఉంటాము అనే ఆశతోటి ముందుకు వెళ్ళాలండి.